ఎగ్ కర్రీ ఎంతో టేస్టీగా ఉంటుంది. ఒకసారి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా గుడ్లను అయితే 3 గుడ్లను అయితే ఉడకపెట్టుకుని నూనెలో వేపుకొని కొంచెం పసుపు వేసుకోవాలి. అవి బాగా ద్వారగా వేగిన తర్వాత ముందుగా నరుగు పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని, పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసుకోవాలి. బ్రౌన్ కలర్లో వచ్చేదాకా బాగా వేగనివ్వాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు అనేది బాగా వేగనివ్వాలి. ఉల్లిపాయ ముక్కలు అయితే వేగిపోయినాయి. ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న 4 టమాటో ముక్కలను అయితే వేసుకుందాం. ఇవి కూడా బాగా మగ్గాలి. మగ్గేదాకా తిప్పుకుందాం. ఉల్లిపాయ ముక్కలు కూడా, టమాటా ముక్కలు కూడా బాగా మగ్గిపోయిన తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి. రుచికి సరిపడా కారం కూడా వేసుకుందాం. ఒకసారి అటు ఇటు తిప్పుకోవాలి. వాటర్ అయితే యాడ్ చేసుకుందాం. ముందుగా ఏపి పెట్టుకున్న ఎగ్స్ కూడా వేసుకుందాం. నీళ్ళన్నీ ఎగిరిపోయిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసును అయితే పోసుకుందాం. ఒక 2 నిమిషాలు ఉడకపెట్టుకుందాం. కొంచెం గరం మసాలా వేసుకుని తిప్పుకుందాం. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ట్రై చేయండి. మా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తుంటట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చపాతీలోకైనా రోటీలోకైనా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి.